తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సాధారణంగా సాధారణంగా బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్, ఐఐటి లాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా ఉన్నత విద్యా సంస్థలో మనం ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంసెట్, ఐఐటి లాంటి ఎంట్రన్స్ రాయగలిగే విద్యార్థులు ఇంటర్మీడియట్లో బైపీసీ మరియు ఎంపీసీ కోర్సులు చదివి ఉండాలి. అలా కాకుండా 10వ తరగతి పాస్ అయిన వెంటనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్యలో వెటర్నరీ, హార్టికల్చర్ లాంటి కోర్సుల్లో చేరడానికి మనకు పాలిటెక్నిక్ సహాయపడుతుంది. ఈ పాలిటెక్నిక్లో 3 సంవత్సరాల కోర్సులు మరియు 2 సంవత్సరాల కోర్సులు అయితే ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కూడా పాలిసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయడం వల్ల పాలిటెక్నిక్ కాలేజీలలో ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులకి మనకు అడ్మిషన్ లభిస్తుంది. ఈ పాలిసెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్లు మార్చి 3 నుండి ఏప్రిల్ 19 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 19 ఏప్రిల్ వరకు గనక మనం అప్లికేషన్ చేసుకోలేకపోతే ₹100 ఆలస్య రుసుముతో లేట్ ఫీతో 21 ఏప్రిల్ 2025 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోలేకపోతే ₹300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 వరకు మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది మే 13 నిర్వహిస్తున్నామని నోటిఫికేషన్లో పేర్కొనబడింది. మే 13వ తారీఖున పాలిసెట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పాలిసెట్ అప్లై చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఈ సంవత్సరం పరీక్ష రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది www.polisetsbtet.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. పాలిసెట్ ఒకే ఒక పరీక్ష రాయడం ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో, అగ్రికల్చర్ కోర్సుల్లో, హార్టికల్చర్ కోర్సుల్లో, వెటర్నరీ కోర్సుల్లో నేరుగా మనకు ప్రవేశం లభిస్తుంది, అడ్మిషన్ లభిస్తుంది. అలాగే వేర్వేరు కోర్సులకు వేర్వేరు కౌన్సిలింగ్లు నిర్వహిస్తారు. ఏ కోర్సులో జాయిన్ అనుకుంటున్నామో ఆ కౌన్సిలింగ్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో అయితే మనం అడ్మిషన్ పొందొచ్చు. ఈ సివిల్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగాలు పొందొచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే నీటిపారుదల రంగాల్లో ఉపాధి పొందొచ్చు. రోడ్లు, రైల్వేలు, భవన నిర్మాణ రంగంలో కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్ ద్వారా ఉపాధి పొందొచ్చు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా భవన నిర్మాణ రంగంలో చాలా మంచి ఉపాధులు పొందొచ్చు. ప్రపంచం ఇంత అందమైన భవంతులతో ఉందంటే దానికి ఆర్కిటెక్చర్సే కారణం. ఇదే కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో కూడా పాలిటెక్నిక్ ద్వారా మనం అడ్మిషన్ పొందొచ్చు. ఇంతేకాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, హోమ్ సైన్స్ కోర్సులు, మెట్రాలజికల్ ఇంజనీరింగ్ కోర్సులు, కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులు, ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు, ప్యాకింగ్ టెక్నాలజీ కోర్సులు ఈ పాలిటెక్నిక్ ద్వారా మనం చేయొచ్చు. ఇంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో కూడా మనం ఈ పాలిటెక్నిక్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. కోల్డ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్ కోర్సులో కూడా అడ్మిషన్ పొందొచ్చు. సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ కోర్సులో కూడా ఈ పాలిటెక్నిక్ ద్వారా మనం అడ్మిషన్ పొందొచ్చు. ఇప్పటివరకు దాదాపుగా 3 సంవత్సరాల కోర్సుల గురించి మాట్లాడుకున్నాం. 2 సంవత్సరాల కోర్సులు కూడా ఉంటాయి. అవి ఏంటంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 సంవత్సరాల కోర్సు ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సు 2 సంవత్సరాలకు ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్
3 సంవత్సరాల కోర్స్ అయితే ఉంటుంది. వెటర్నరీకి సంబంధించి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సులు, ఉద్యానవన పంటలకు సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులు 2 సంవత్సరాలకు అడ్మిషన్ పొందొచ్చు. అయితే వీటికి సంబంధించి మన తెలంగాణలో దాదాపుగా 50 ప్రభుత్వ కాలేజీలు, ఇంకా 3 యూనివర్సిటీలు అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఇంత మంచి అవకాశాన్ని పాఠశాల నుంచి, స్కూల్ లెవెల్ నుంచి బయటికి రాగానే మంచి నైపుణ్యం ఉన్నటువంటి కోర్సుల్లో జాయిన్ అయ్యి విజయవంతంగా పూర్తి చేసుకుంటే భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ కోర్స్ ఎంచుకొని విజయం సాధించాలని కోరుతున్నాను.